పద్వేల్ నియోజకవర్గం పిఎస్ఆర్ ప్రజలకు పొజిషన్ సర్టిఫికెట్లు, పక్కా ఇల్లు, మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2001లో భూ పోరాటంతో 3600 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇప్పటికీ పిఎస్ఆర్ ప్రజలు కనీస సౌకర్యాలు పొందలేదని మండిపడ్డారు. తర్వాత గోపవరం ఎంఆర్ఓకు ప్రజల దరఖాస్తులు అందజేశారు. 1 నెలలోపు ఆన్లైన్లు చేసి ఎంక్వైరీకి పంపిస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. పద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం పరిధిలో ఉన్నటువంటి పద్వేల్ మున్సిపాలిటీ సుందరయ్య కాలనీ ప్రజలు గోపవరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే 2002లో నుండి 2025 వరకు 21 సంవత్సరాలుగా సంసారాలు చేస్తూ అక్కడే బిడ్డ పాపలను కని పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు, పక్కా బిల్డింగులు ఇవ్వలేదు, కనీస మౌలిక సౌకర్యాలైనటువంటి మంచినీరు, కరెంటు, అంగన్వాడీ సెంటర్లు, హెల్త్ సెంటర్లు ఇటువంటి ఏవి కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానికి నిరసగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, భారత రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు ఎవరైనా నివాసం ఉంటే ప్రభుత్వ భూమిలో వాళ్ళకు పట్టా ఇచ్చి పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. మరి ఈ చట్టాన్ని ఎందుకు పాలకులు, ప్రభుత్వ అధికారులు అమలు చేయరని మేము అడుగుతూ ఉన్నాం. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పాలకులు, ప్రభుత్వ అధికారులే చట్టాన్ని అమలు చేయకపోతే మరి ఎవరు వాళ్ళని ప్రశ్నించాలా అని మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. రెండోది, ఈరోజు ప్రజలు నివసించేటువంటి చోట ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేసి అందరికీ గుక్క నీళ్లు ఇవ్వాలా? మరి ఎందుకు ఇప్పటి వరకు ఉచితంగా నీళ్లు వాళ్ళకి అందించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సమాధానం లేదు. ఈరోజు వీధి దీపాలు లేక పాము తేళ్లకు కాట్లకు గురయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి కరెంటు, వీధి లైట్లు ఎందుకు వేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం.